సెప్టెంబర్ 28 చరిత్రలో ఈ రోజు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా విప్లవకారుడు. భగత్ సింగ్ చిన్నతనం నుండి బ్రిటిష్ వారి దౌర్జన్యాలను చూశారు. దాని కారణంగా దేశానికి విముక్తి పొందాలనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాలా లజపత్ రాయ్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా ఆయన మరణించారు. అప్పటి లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఏ స్కాట్ నేతృత్వంలో ఈ లాఠీచార్జ్ జరిగింది. ఈ సంఘటనతో భగత్ సింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంకా లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ను చంపాలని ప్లాన్ చేశారు. అయితే ఆయన అనుకోకుండా స్కాట్కు బదులుగా జాన్ పి సాండర్సన్ను చంపారు. ఈ సంఘటన తరువాత పోలీసుల నుండి తప్పించుకోవటానికి భగత్ సింగ్ లాహోర్ వదిలి వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత 1929లో భగత్ సింగ్ ఇంకా రుతుకేశ్వర్ దత్ బ్రిటిష్ పార్లమెంట్ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరారు. ఈ బాంబు ఉద్దేశం ఎవరికీ హాని కలిగించడం కాదు, భారతీయ యువత ఇకపై మౌనంగా కూర్చోదని బ్రిటిష్ వారికి చెప్పటమే. దాదాపు 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత భగత్ సింగ్, సుఖ్దేవ్ ఇంకా రాజ్ గురుల్ను 1931 మార్చి 23న ఉరితీశారు. ఈ రోజును దేశంలో ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి భారత సైన్యం ఉరిలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఈ చర్య తీసుకుంది. 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లోని భారత ఆర్మీ బేస్ క్యాంప్పై ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఇందులో 17 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యాపించింది. ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్లు లేవనెత్తాయి. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 28 రాత్రి భారత ఆర్మీ ప్రత్యేక బలగాలు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై దాడి చేశాయి. ఆర్మీ నియంత్రణ రేఖను 2-3 కిలోమీటర్ల మేర దాటి అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. కొత్త భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మౌనంగా ఉండదని, తన సైనికుల త్యాగానికి ప్రతీకారం తీర్చుకోగలదని ఈ సర్జికల్ స్ట్రైక్ నిరూపించింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న దేశాలకు ఇది గట్టి సందేశం. 2019లో ఉరి ద సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఒక చలనచిత్రం రూపొందించబడింది. దీనిలో ఈ ఆపరేషన్ వివరంగా చూపించబడింది. ఈ చిత్రం చాలా విజయవంతమైంది. ఇంకా భారతీయ ప్రజలలో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేసింది. 2018 సెప్టెంబర్ 28న శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా వయసు ప్రాతిపదికన మహిళలను ఆలయంలోకి అనుమతించని ఆచారం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటించింది. శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ అభయారణ్యంలో శబరిమల పర్వతంపై ఉన్న ఒక ముఖ్యమైన ఆలయ సముదాయం. ఇది అయ్యప్ప భగవాన్ ప్రధాన పుణ్యక్షేత్రం. ఇక్కడి సంప్రదాయం ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి అనుమతించారు. ఈ ఆచారం మతపరమైన సంప్రదాయాలపై ఆధారపడింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 28, 2018న తీర్పును వెలువరించింది. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులకు మత సంప్రదాయాలు వ్యతిరేకం కాకూడదని కోర్టు తీర్పునిచ్చింది. మహిళలను ఆలయంలోకి రానియకుండా చేయటం రాజ్యాంగ విరుద్ధమని, లింగ అసమానత, వివక్షకు ఇది నిదర్శనమని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అనుకరించి అనేక సామాజిక ఇంకా మత సమూహాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే మహిళలు ఇంకా వారి హక్కుల మద్దతుదారులు దీనిని చారిత్రాత్మక విజయంగా భావించారు. లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న ఇండోర్లో జన్మించారు. ఆమె భారతీయ సంగీతం ఇంకా గానంలో ప్రముఖ వ్యక్తి. స్వర కోకిల ఇంకా గాన రాణి అని పిలుస్తారు. లతా మంగేష్కర్ చాలా చిన్న వయసులోనే తన కెరీర్ను ప్రారంభించారు. ఆమె మొదటి చిత్రం
కీర్తి హసన్లో తొలిసారిగా పాడింది. ఆమె పాటలకు మొదట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ ఆమె గాత్రంలోని అందం అనతి కాలంలోనే భారతీయ సినిమాల్లో ఆమెకు ప్రముఖ స్థానాన్ని సంపాదించి పెట్టింది. లతా మంగేష్కర్ హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ ఇంకా అనేక ఇతర భాషల్లో పాడారు. ఆమె గాన పరిధి చాలా విస్తృతమైనది, ఇంకా వైవిధ్యమైనది. లతా మంగేష్కర్ తన జీవితంలో 20కి పైగా భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ఫిల్మ్ఫేర్ అవార్డులో ఆమె చాలాసార్లు ఉత్తమ గాయని అవార్డును కూడా గెలుచుకుంది. లతా మంగేష్కర్కు 2001లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. కాగా స్వర్ కోకిల లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6న మరణించారు. షేక్ హసీనా 1949 సెప్టెంబర్ 28న బంగ్లాదేశ్లోని తుంగిపారాలో జన్మించింది. ఆమె 1996 జూన్ నుండి 2001 జూలై వరకు, ఇంకా మళ్లీ 2009 జనవరి నుండి 2024 ఆగస్టు వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. ఆమె బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడైన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె. మొత్తం 20 సంవత్సరాలకు పైగా పదవీ కాలంతో ఆమె బంగ్లాదేశ్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి, ఇంకా ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వాధినేత. వరుస హింసాత్మక నిరసనల తర్వాత 2024లో సైనిక తిరుగుబాటు ద్వారా ఆమె ప్రభుత్వం రద్దు చేయబడింది. ఆ తర్వాత షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందింది. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది, ఇంకా పేదరికం రేటు కూడా తగ్గింది. ఆమె నాయకత్వంలో బంగ్లాదేశ్లో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు ఇంకా విధానాలు అమలు చేయబడ్డాయి. షేక్ హసీనా తన పదవీ కాలంలో విద్య ఇంకా ఆరోగ్యం సేవల్లో పెద్ద సంస్కరణలు చేశారు. అదే సమయంలో ఆమె హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కూడా బలపడ్డాయి. 1928 సెప్టెంబర్ 28న ప్రసిద్ధ స్కాటిష్ శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ డ్రగ్ పెన్సిలిన్ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది, ఇంకా అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సను సాధ్యం చేసింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లండన్లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్లో పనిచేసిన బ్యాక్టీరియాలజిస్ట్. ఒకరోజు ఆయన అనుకోకుండా స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాతో నిండిన డిష్ని తెరిచి ఉంచారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ వంటకం బూజుపట్టి అచ్చు పెరిగిన ప్రాంతం చుట్టూ ఉన్న బ్యాక్టీరియా నాశనమైందని చూశారు. ఈ ఫంగస్ పెన్సిలియం నోటాటం. దీని నుండి ఫ్లెమింగ్ ఈ ఫంగస్ నుండి విడుదలయ్యే పదార్థం బ్యాక్టీరియాను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం చేసుకున్నారు. పెన్సిలిన్ వాడకం అంటువ్యాధుల నుండి మరణాల రేటులో పదునైన క్షీణతకు దారితీసింది. ఫ్లెమింగ్ ఈ ఆవిష్కరణ తర్వాత చాలా మంది శాస్త్రవేత్తలు దీనిపై మరింత పరిశోధన చేశారు. తద్వారా ఇది పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడింది. శాస్త్రవేత్తలు హోవార్డ్ ఫ్లోరీ ఇంకా వార్నెస్ బోరిస్ చైన్ పెన్సిలిన్ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుగొన్నారు. దీని ఉపయోగం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది. దీనికోసం ఫ్లెమింగ్, ఫ్లోరీ ఇంకా చెన్లర్కు 1945లో నోబెల్ బహుమతి లభించింది. 2008 సెప్టెంబర్ 28న ఫాల్కన్ 1 పేరుతో ఒక ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ కు స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసింది. ఇంకా అమెరికన్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ కంపెనీచే నిర్వహించబడింది. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ప్రైవేట్ గా అభివృద్ధి చేసిన ద్రవ ఇంధన రాకెట్. ఇది చిన్న ఇంకా తక్కువ ధర రాకెట్. ఇది ప్రధానంగా చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించబడింది. 2008 సెప్టెంబర్ 28న ఫాల్కన్ 1 భూమి చుట్టూ ప్రదక్షిణ చేసే మొదటి ప్రైవేట్ గా అభివృద్ధి చేయబడిన పూర్తి ద్రవ ఇంధన ప్రయోగక వాహనం. 2 దశల కక్ష రాకెట్లో మొదటి దశ ఒకే మెర్లిన్ ఇంజన్తో, ఇంకా రెండవ దశ ఒకే కెస్ట్రల్ ఇంజన్తో నడిచింది. ఈ వాహనం మొత్తం 5 సార్లు ప్రయోగించబడింది. 3 విఫల ప్రయోగాల ప్రయత్నాల తర్వాత ఫాల్కన్ 1 2008 సెప్టెంబర్లో దాని 4వ ప్రయత్నంలో మాస్ సిమ్యులేటర్తో కక్షలోకి ప్రవేశించింది. 2009 జూలై 14న ఫాల్కన్ 1 రెండవ విజయవంతమైన విమానాన్ని సాధించింది. 19
1994 సెప్టెంబర్ 28న 20వ శతాబ్దపు అత్యంత ఘోరమైన సముద్ర విపత్తుల్లో ఒకటైన ఎస్టినోయా ఓడ మునిగిపోయింది. ఓడ మునిగిపోవడంతో 852 మంది చనిపోయారు. జర్మన్ నిర్మిత ఓడ ఎస్టినియా స్వీడన్లోని స్టాక్ హోమ్ కు రాత్రిపూట ప్రయాణంలో ఉంది. కానీ అది ఫిన్లాండ్ తీరంలో మునిగిపోయింది. ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా 15 నుంచి 20 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయని చెప్పారు. అప్పుడే అర్ధరాత్రి ఎస్టినోయా మునిగిపోయింది. దాదాపు 1000 మందిలో 137 మందిని మాత్రమే రక్షించగలిగారు. అదే సమయంలో 852 మంది మరణించారు. టైటానిక్ తర్వాత ఐరోపా నౌకలో మునిగిపోయిన రెండో అతిపెద్ద నౌక ఇది. శాంతి సమయంలో అతిపెద్ద ప్రమాదం అని కూడా పిలుస్తారు.